హౌ టు క్రియేట్ యువర్ ఓన్ డే. ఎందుకంటే ఇంపాక్ట్ క్లాస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలంటే మీ ఇంట్లోనే నేను డిఫరెంట్ గా చూడాలి. నువ్వు టీవీ చూడదాను చూడండి, ఆ బుక్ పట్టుకొని టీవీ చూడలేదు. దిస్ ఈస్ ది సెకండ్ డిస్టర్బెన్స్. చాటింగ్ చేయండి విజ్ఞానములతోనే, చాటింగ్ చేయండి కొత్త విషయాలు నేర్చుకోవడం కోసము, చాటింగ్ చేయండి ఏదన్నా మీకు తెలియని సబ్జెక్టు నేర్చుకోవడం కోసము. పనికి రాని సొల్లు కబుర్లు మాత్రం పెట్టకండి. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇట్ విల్ ఎఫెక్ట్ యూ. ఆ సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరేమో. యూ యూజ్ సెల్ ఫోన్. హలో, లెట్ సెల్ ఫోన్ షుడ్ నాట్ యూజ్ యూ. కరెక్ట్. మిమ్మల్ని అడుగుతున్నాను, జీవితంలో గొప్ప వాళ్ళు కాదలుచుకోలేదా? సౌండ్ అవట్లే. మీరు గొప్ప వాళ్ళు కాదలుచుకుంటే నేను చెప్పింది మీరు పాటించండి. 3 ఏళ్ళు నేను చెప్పింది పాటించండి. 60 ఏళ్ళు ఆనందంగా జీవించండి. లేదా 3 సంవత్సరాలు ఎంజాయ్ చేయండి, 60 ఏళ్ళు అడుక్కోండి. ఎలా ఉండాలి ప్రతిరోజు? హౌ టు క్రియేట్ యువర్ ఓన్ డే. ఎందుకంటే ఇంపాక్ట్ క్లాస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలంటే మీ ఇంట్లోనే నేను డిఫరెంట్ గా చూడాలి. మీ ఇంట్లో నేను ఒక డిఫరెంట్ గా వాళ్ళు ఆశ్చర్యపోవాలి. దానికోసం మీకు చెప్పదలుచుకున్నాను. నా స్టూడెంట్సే ఇవన్నీ సాధించారు. అటువంటి సాధించాయని మీరు సిద్ధంగా ఉండాలంటే నౌ లెట్స్ ఫాలో. నంబర్ 1, వాట్ ఈస్ ద సి? నంబర్ 1 సి చెప్పండి కదియా. ఇవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయా, ఇబ్బంది పెట్టట్లేదా? చెప్పండి కదియా. ఇబ్బంది పెడుతున్నాయి. మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా సినిమా హీరోలు ఉన్నారు కదా. అందరి గర్ల్స్ ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను. మీ ఫేవరెట్ హీరో అడగగానే గట్టిగా చెప్పాలి పేరు. 1 2 3. అబ్బాయిలో 1 2 3 1 2 3. ఆ ఏరియా 1 2 3. ఇక్కడ నా ముందు కూర్చొని మీ మాటలు ఎవరివి? పేటలో బుక్స్ తో ఫైటింగ్ చేసే ఫైటర్స్, దర్శకత్వం, ప్రొడక్షన్. ఇప్పుడు నాకు చెప్పండి, హీరోలు ఎవరు? ఈ రోజు నుంచి మై డియర్ ఇంపాక్టియన్స్ ఎవరు కూడా సినిమా పిచ్చోళ్ళు కావడానికి వీలేదు. కానీ సినిమా చూడాలి. ఎందుకన్నా మంచిది. నన్ను అడగండి ఒకసారి, నా హీరోలు అడగండి, నా హీరోల పేరు చెప్తాను. 1 2 అని అడుగుతున్నాను. కమాన్ గట్టిగా సౌండ్ ఎక్కువ రావాలి. నన్ను కన్నమ్మ అమ్మ ఫస్ట్ హీరో. నన్ను పెంచి పొద్ద చేసిన నాన్న, నాకు చదువు చెప్పిన నా గురుదేవులు, ఆచార్యదేవులు భగత్ సింగ్, స్వామి వివేకానంద. ఇలా పెరుగుతుండే నా లిస్ట్. మీ హీరో అంటే ఏదో దరిద్రుని పేరు చెప్పారు. ఏం చేశాను నీ లైఫ్లో? నా ఇంపాక్ట్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటైర్ స్టూడెంట్స్. ఈరోజు ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు, సార్ నేను ఇచ్చిన ధైర్యంతో వాళ్ళను లేపాను, ఆమెను కూర్చుండబెట్టాను సార్ అన్నాడు. అది ఇంపాక్ట్. వాళ్ళని లేఖాను స్థితిలో కూర్చోమని చెప్పాను. నాకు పరివర్తన ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి మై డియర్. సినిమాలు చూడాలి, మలం చూడాలి. ఎట్లా చూడాలి? కుర్చీని జర మంచిగా మాట్లాడు. కుర్చీ ఇవ్వండి, టికెట్ కొనుక్కోవాలి. నంది వచ్చు కదా, కాలు మీద కాలు వేసుకొని సినిమాలో కూర్చోవాలి, టికెట్ చూడాలి. డాన్స్లే పర్ఫెక్ట్. నువ్వు సినిమాను ఆడుకో. లెట్ సినిమా షుడ్ నాట్ యూజ్ యూ. దట్స్ ఇట్. ఇది ఈ రోజు నుంచి ఎంజాయ్. వాళ్ళకి పిచ్చోళ్ళు కాకండి. అర్పణైందా? 2వ సి పోయిందా? 2వ సి చెప్పండి గట్టిగా. గంటలతో 3 నిమిషాలకు వెళ్తూ నలుగురు అబ్బాయిలు వచ్చారు. అమ్మాయి వచ్చింది. అబ్బాయిలు వచ్చారు. అమ్మాయి వచ్చింది. అమ్మాయి కట్టుకునికింది.
అప్పుడే కరెంటు పోయింది. కరెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్నామంటే ఒక చిన్న ఆ బ్రేక్ లో ఊడు అమ్మాయిని ఏం చేస్తారో చూస్తుంటాడు దరిద్రులు. అప్పుడు ఆ బ్రేక్ లో ఒడుస్తాడు వచ్చి, మీ టూత్ పేస్ట్ లో ఏముంటే నీకెందుకురా, సంస్కారవంతమైన సబ్బు. అరే సంస్కారవంతమైన మనుషులు ఉంటారు కానీ సబ్బులు ఏందిరా, మీరు ఎలక్ట్రిక్ సింక్ నల్లగా ఉందా వాడండి. ఎక్స్పీరియన్స్. మీ దృష్టి మొత్తం ఎక్కడ వెళ్ళిపోయింది. అప్పుడు అమ్మాయి దగ్గరికి నలుగురు అబ్బాయిలు వచ్చారు. అప్పుడే కరెంటు వచ్చింది. వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ బ్రేక్. అమ్మాయి గజగజ మరుగుతూ అడిగింది, అన్నయ్యా. ఆ నలుగురు అబ్బాయిలు దగ్గరికి వచ్చి అన్నారు, చెల్లెమ్మా ఇంత అర్ధరాత్రికి ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్యా అమ్మా అంటే. అన్నయ్య కరీంనగర్ అంటే చాలా గుండాలంటున్నా అనుకున్నాను, ఇంత మంచిగా చక్కగా అన్నయ్య అంటే చెల్లెమ్మ అని వెళ్ళానంటే. అమ్మా మేము ఆర్డినరీ స్టూడెంట్స్ కాదమ్మా, ఇంపాక్ట్ స్టూడెంట్స్ అమ్మా. దీనికి ఒక పెద్ద సీన్లో కట్లో హార్పిక్. మీ బతుకుని బండలు చేస్తుంది కేబుల్ టీవీ. టీవీ చూడదాను చూడండి, ఆ బుక్ పట్టుకొని టీవీ చూడలేదు. దిస్ ఈజ్ ది సెకండ్ డిస్టర్బెన్స్. నేను చెప్తుంటే మొత్తం మీ నాన్న చెప్పినట్టే ఉంది కదా. ఓకే, తో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిస్టర్బెన్స్ మై డియర్. చాటింగ్ 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 చాటింగ్. ఇక్కడ కూర్చొని కూడా నేను చూస్తున్నాను చాటింగ్. ఏంది ఆ బతుకు. ఆ చాటింగ్లో స్పెల్లింగ్లు మొత్తం తప్పులే, కరెక్ట్గా 5 పదాలు రాయరాదు. వేరాడు ఏం రాస్తారు, ఎగ్జామ్లు కూడా గట్లే వస్తుంది. ఇక లాస్ట్కు చాటింగ్ చెయ్యండి, నాతో చేయండి చాటింగు. రోజు చాటింగ్ చేస్తుంటే మీకేం కావాలో అది అందిస్తుంటా. చాటింగ్ చేయండి విజ్ఞానములతోనే, చాటింగ్ చేయండి కొత్త విషయాలు నేర్చుకోవడం కోసము, చాటింగ్ చేయండి ఏదన్నా మీకు తెలియని సబ్జెక్టు నేర్చుకోవడం కోసము. పనికి రాని సొల్లు కబుర్లు మాత్రం పెట్టకండి. కొంతమంది స్టూడెంట్స్ చాలా ఎక్స్పర్ట్స్, దాంట్లో బాయ్స్ చాలా ఎక్స్పర్ట్స్. వాళ్ళు క్లాస్లో కూర్చున్నప్పుడు ఇటే చూస్తుంటాడు, ఎప్పుడు తీస్తాడో లోపలికి వెళ్ళి. ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోడు. ఎందుకు సార్లు పట్టుకుంటారు కాబట్టి నేను గాలిలో ఇక్కడే పెట్టుకుంటాడు. నీకు తెలియదు, మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టుకుంటే గుండె పోటు వస్తుంది. ఇక్కడ పెట్టుకుంటే డాక్టర్ సమరం పేషెంట్లు అవుతారు, జాగ్రత్త. ఎందుకు మాట్లాడుతారు అంటే ఇట్ విల్ ఎఫెక్ట్ యూ. ఆ సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరేమో. యూ యూజ్ సెల్ ఫోన్. హలో, లెట్ సెల్ ఫోన్ షుడ్ నాట్ యూజ్ యూ. యూ యూజ్ ఇట్, let it not use you. I use 100% సెల్ ఫోన్. ఎలా వారింది తెలుసా, నాకు బానిస. నా మొబైల్ ఫోన్ నాకు బానిస. ఎలా ఆడుకుంటాను తెలుసా, ఎలా కంట్రోల్ చేస్తుంటాను తెలుసా. మీరందరూ పంపిస్తున్న ఎక్కడ ఫ్యాన్ తిరిగినా పక్కలు చాటింగ్ చేస్తున్నా, మొబైల్ తీసినా నాకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఇక్కడే కాదు, నా లైఫ్లో కూడా కనిపిస్తుంది. బికాస్ ఐ ఓవర్కమ్ దట్. అది నాకు బానిస, నీకు బానిసగా ఉండాలి. అది కాల్ సెల్ ఫోన్ అని చాటింగ్. ఇక నెక్స్ట్ మీరు ఏంది నాన్న, క్రికెట్ వాచింగ్ అంటే క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. చూడంలో కాదు, ఆడడంలో. క్రికెట్ చూస్తే బాడీ ఫట్, క్రికెట్ ఆడితే బాడీ ఫిట్ కావాలా, ఫట్ కావాలా. సో యూ ప్లే ది క్రికెట్. ఇక మనోడు కొంతమంది క్రికెట్ చూస్తుంటారు, అరే మెంటల్. నువ్వు ఇంట్లో కోసం టీవీ ముందు నడిస్తే వానికి వినిపిస్తా. ఆ క్రికెట్ చూస్తున్న మొహం చూడండి, సేమ్ ఎర్రగడ్డలు ఉన్న పేషెంట్లు ఆ మొహంలో డిఫరెన్స్ ఏమి ఉండదు. అలా చేయకండి. డోంట్ బికమ్ స్లేవ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైమ్ ఆన్ దిస్ ఫైట్. ద మోస్ట్ ఇంపార్టెంట్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్, ద మోస్ట్ ఇంపార్టెంట్ దాట్ అవి మిమ్మల్ని ఆదోస్తున్నాయి.
మీ జీవితంలో పెద్ద అడ్డంకులు, పెద్ద బ్యారియర్స్, చాలా పెద్ద బ్యారియర్ ఇది. నంబర్ 1 బ్యారియర్ చెప్పండి. కరెక్ట్. మిమ్మల్ని అడుగుతున్నాను, జీవితంలో గొప్ప వాళ్ళు కాదలుచుకోలేదా? సౌండ్ అవట్లే. మీరు గొప్ప వాళ్ళు కాదలుచుకుంటే నేను చెప్పింది మీరు పాటించండి. 3 ఏళ్ళు నేను చెప్పింది పాటించండి. 60 ఏళ్ళు ఆనందంగా జీవించండి. లేదా 3 సంవత్సరాలు ఎంజాయ్ చేయండి, 60 ఏళ్ళు అడుక్కోండి. బాలే పని చేయండి ఓ దగ్గర. దానికోసం ఫస్ట్ అడుగుతుంది ఏం తెలుసా? టుడేస్ యూత్ ఆర్ సఫరింగ్ ఎక్సెప్ట్ మై ఇంపాక్టియన్స్. ఎందుకైనా మంచిది మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 8 o'clock లేచే అలవాటు ఉంది? చేయబోతున్నారు. ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది అది నా బాసు. ఓకే 8 కాదు 7 o'clock. వెరీ గుడ్. విల్ ఫ్యూచర్ లేబర్స్ ఆఫ్ ఇండియా. 6 o'clock మ్యాక్సిమం పెళ్లి కొనుకొస్తారు అంతే. ఇల్లు ఏం సాధించరు. 5 o'clock ఏదో అవుతారు లైఫ్లో. 4 o'clock వీళ్ళు గ్యారంటీ ఐఏఎస్ ఐపీఎస్లు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లో గొప్ప వాళ్ళు అవుతారు. 3 o'clock ఈ కరీంనగర్లో జరుగుతున్న దొంగతనాల కారణం ఏంటో మీకు అర్థమే జరుగుతుంది. చేయబడుతున్నారు. బాగా వినండి మై డియర్, నా మీద నమ్మకం ఉందా లేదా? అయితే ఒక సిస్టమటిక్ టైం టేబుల్ తయారు చేద్దాము. నాకు టైం ఎక్కువ లేదు కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇంపాక్ట్ అని ఒక టైం టేబుల్ ఉంటుంది. కార్తిక్ మొబైల్ చూస్తూ ఉండి ఎండమూరి గారు ఫోన్ చేస్తుంటే చూస్తాను, వెంకట్ గారు చెప్పాలి చూస్తాను. నేను నెలకు మినిమం 20 days ఎక్కడో దగ్గర క్లాస్ తీసుకుంటూ ఉంటాను. నేను అత్యధికంగా క్లాస్ తీసుకునే ప్రాంతాలు నెల్లూరు దగ్గర ఉన్న సుల్లూరుపేట దగ్గర నుంచి శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఆ 9 జిల్లాలలో నెలకు 17-18 రోజులు ఎక్కడ తిరుగుతుంటాను. ఎవరో ఊరి తెలంగాణలో అప్పప్పుడు పిలుస్తుంటారు. నేను కాదా, ఇదంతే ఉన్న సంగతి చెప్తున్నాను. ఒకరోజు నేను గుంటూరుకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? మార్నింగ్ 4 o'clock నా ట్రైన్ వెళ్ళింది. నేను ఎప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంటాను, నేను ఎప్పుడు కూడా హ్యాపీ ఉంటాను. అది ఎందుకో తర్వాత అడగని చెప్తాను, మీకు టైం అని చెప్తాను. మిమ్మల్ని అందరూ కూడా అలాగే మార్చిపోతాను. 4 o'clock నా ట్రైన్ దిగిన తర్వాత బ్యాగ్ తీసుకొని బయటకు రాగానే 5 ఆటో వాళ్ళు వచ్చారు. సార్ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ముంగర కనిపిస్తున్న హోటల్ అని చెప్పాను. సార్ 100 రూపాయలు ఉన్నారు. ఏమయ్యా 100 రూపాయలు ఎందుకన్నా రాయలే బాబు, బేస్ తగ్గించినా. బేస్ నా వాయిస్ బేస్, నువ్వు కూడా బేస్ పెడితే ఎట్లయితుంది కాదు. రైట్, 100 రూపాయలు. మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను. ఐ నెవర్ బార్గెన్ విత్ ఫ్రూట్ వెండర్స్ ఆర్ వెజిటబుల్ వెండర్స్ ఆర్ రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళకి బార్గెన్. దే ఆర్ ఆల్ పూర్ పీపుల్. వాళ్ళని బార్గెన్ చేస్తుంటాం. 10 అంటే 5 అంటాం, 5 అంటే 2 అంటాం, 2 అంటే 1 అంటాం, 1 అంటే ఫ్రీ అంటాం. వాళ్ళని బార్గెన్ చేయను. ఐ నెవర్ బార్గెన్. నేను నన్ను సాయి బాస్ 100 రూపాయలు ఇస్తాను, నా 3 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పమన్నాను. ఇదేం సార్ మార్నింగ్ 3 ప్రశ్నలు అడుగుతున్నాను అన్నాను. యా ఐ వాంట్ ఆన్సర్. ఓకే అడిగండి సార్ అన్నారు. నా 3 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పిన వాళ్ళకు నేను మీకు 100 రూపాయలు ఇస్తాను, ఆన్సర్ చెప్పకుండా ఫ్రీ అన్నాను. 5 ఇట్లా 4 మాయమైపోయారు, ఒకరున్నారు అక్కడ. చెప్పండి సార్ అన్నాను. ఇంత మార్నింగ్ ఎందుకు వచ్చారన్నాను. ఇంత మార్నింగ్ రావడం ఏంటి సార్? ఇంత మార్నింగ్ ఎందుకు వచ్చానంటే, ఇంత మార్నింగ్ రావడం వల్ల నాకు మీలాంటి వాళ్ళు 100 రూపాయలు 50 రూపాయలు అడగకుండా ఇస్తూ ఉంటారు సార్ ఈ ట్రైన్కి వచ్చేవాళ్ళు. అందుకోసం ఇంత మార్నింగ్ నేను ఎవ్రీడే 3:45 4 o'clock ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇది లాస్ట్ 5 yearsగా వస్తుంటాను. నేను అడిగాను, ఓకే సెకండ్ క్వశ్చన్, ఎవరి కోసం వస్తున్నావు సార్? నా డాటర్ గురించి సార్, నా సన్ గురించి సార్. వాళ్ళు చాలా కష్టపడి చదువుతారు సార్. నేను వాళ్ళు చాలా గొప్ప వాళ్ళుగా చూడాలనుకుంటున్నాను కాబట్టి నేను పెద్ద స్కూల్లో చదివిస్తున్నాను సార్, పెద్ద స్కూల్లో చదివిస్తున్నాను. సో ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నాడు. సార్ 2 క్వశ్చన్ లేదు, 3 క్వశ్చన్ చెప్పాడు. ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ 4 o'clock నిద్ర లేస్తున్నారు కదా, ఈ విషయము మీరు చిన్నగా ఉన్నప్పుడు యంగేజ్లో ఉన్నప్పుడు మీకెవరు చెప్పలేదా అని నేను అడిగాను.
అతను చెప్పాడు, సార్ మీరు చాలా చక్కగా చెప్పారు సార్. మేము యంగేజ్లో ఉన్నప్పుడు 10th 11th 12th 13th 14th అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వరకు మా నాన్నగారు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపేవాడు. నాకు నచ్చేది కాదు సార్. ఏదో మా నాన్న ఎక్కడి నుంచో అనాథ శరణాలయం నుంచి నన్ను తీసుకొచ్చాడు కాబట్టి ఈ రకంగా నిద్ర పోనివ్వట్లేదు, టీవీ చూడనివ్వట్లేదు, సినిమా చూడట్లేదు. నేను తప్పకుండా ఈ నాన్న మా నాన్న కాదేమో అనుకున్నా సార్. దాని తగ్గట్టు మా అమ్మ సార్ ఒకరోజు ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి నా మీద పోసింది సార్. ఆ రోజు కన్ఫామ్ అయింది సార్, ఈ అమ్మ నాన్నకు నేను ముట్టలేదని. ఇంట్లో నుంచి పారిపోయాను సార్. పారిపోతే సాయంత్రం ఎక్కడ పారిపోయాను, నన్ను పట్టుకొని మా అమ్మ నాన్న ఇంటికి రమ్మన్నారు. మీరు నిద్ర లేపనంటే వస్తాను, సినిమాలు చూడని మీరు ఆపనంటే వస్తాను, టీవీ చూడడానికి ఆపనంటే వస్తానంటే ఓకేరా, ఈ రోజు నుంచి మనం రారా అన్నారు. సార్ ఆ రోజు నుంచి మా అమ్మ నన్ను ఎప్పుడూ నిద్ర లేపలేదు సార్. ఇప్పుడు చెప్తున్నాను సార్, అప్పుడే ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేచి ఉంటే ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు సార్. దిస్ ఈజ్ నా లైఫ్లో జరిగే రియలిస్టిక్ ఇన్సిడెంట్. మీరు నా వాట్సాప్లో మీ నంబర్ అడగండి, నేను అతని ఫోటో పంపిస్తాను, మీకు అతని నంబర్ కూడా పంపిస్తాను. దిస్ ఈజ్ మై రియలిస్టిక్ ఇన్సిడెంట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆటో వాళ్ళని కించపరచడం కాదు. అతని లైఫ్లో ఆ రోజు ఎంత బాధపడుతున్నాను, హత్తుకొని ఏడ్చాడో నాకు తెలుసు. ఆ వయసులో నాకెవరు చెప్పినా నిల్లే సార్. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కొంతమందికి చెప్పాను సార్ అంటే కొంతమందికి కాదురా బాస్, ప్రతి ఊరు చెప్పాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్రలు ఇవ్వమని మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చెప్తే మంచిదా కాదా? ఎన్ని నిద్రలు ఇవ్వాలి, ఎన్ని గంటలకు నిద్రలో ఇవ్వాలి? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పండి, ఎన్ని గంటలకు నిద్రలో ఇవ్వాలి? ఇలా రండి, ఇలా కొట్టండి, ఇలా రండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. నేను చెప్పిన అందరూ కూడా నేను అనుకోని పరిస్థితిలో తప్ప ప్రతిరోజు 5 గంటల కన్నా ముందే నిద్ర లేచి గంప సార్ చెప్పే విధంగా నడుచుకుంటానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓ భగవంతుడా, నేను గొప్ప మనిషినైతాను. ఐ విల్ obey the standing instruction of Gampa sir. I honor my oath. I honor my word. Okay, and bond paper that your success is guaranteed. కొంతమంది చాలా తెలివి కల్ల వాళ్ళు ఏమనుకుంటారు సార్, గంప సరే ఎప్పుడు 5 గంటలకు లేవమన్నారా, 5 గంటలకు లేస్తాను, లేచిన మలవంటాను. నాకు తెలుసు మీరు మహా చాలు వాళ్ళనే తెలియగలనే. అందుకోసమే దాంట్లో లింక్ పెట్టాను, గంపా సార్ చెప్పిన మొత్తం స్కెడ్యూల్ ఫాలో చేస్తానని. ఓకే, టైం లేదు కాబట్టి ఫాస్ట్గా చెప్తాను వినండి. నాన్న 5 గంటలకు లేవండి. సార్ ఇది మీకు చెప్తున్న దినచర్య, మన ఇంపాక్ట్ దినచర్య ఎలా ఉంటుంది అంటే, పులులు పందులు కాదు, పులులు ఎలా ఉంటారు. మార్నింగ్ 5 గంటలకు నిద్ర లేవండి. నిద్ర లేస్తే ఇప్పుడు అలారం పెట్టుకోండి. నిద్ర మేలుకో రాకుంటే నైట్ పడుకునే ముందు ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగి పడుకోండి. ఎందుకు మేలుక రావని చూపిస్తారు, అది మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. ఓకే, లేదంటే మీ మొబైల్ ఫోన్లో అలారం సెట్ చేసుకోండి. బాబు సౌండ్ అసహ్యంగా వస్తుంది, అలారం సెట్ చేయండి. ఒకసారి ఆపేసి పడుకుంటారు కాబట్టి దూరం పెట్టండి. మీకు తెలుసలేదు, అలారం సెట్ చేసి మొబైల్ ఫోన్ ఆపిన అలారం వస్తుంటుంది, అది దూరం పెట్టండి. ఈ రోజు నుంచి ఈ ప్రమాణం గుర్తు చేసుకోండి. మార్నింగ్ నిద్రలో కానీ నిద్రలో వదుకుంటూ అలా నిద్రలో వద్దు. పులి ఇంపార్టెన్స్ ఎవరు? పోలో టైగర్ బెడ్ మీదకి వెళ్ళి జంప్ చేయాలి. ఇంట్లో నుంచి కాదమ్మా, ఎక్కడి నుంచి బెడ్ నుంచి జంప్ చేయాలి. జంప్ చేసినప్పుడు నవ్వుతూ నిద్రవ్వండి. వేసేస్తా నవ్వుతూ నిద్రవ్వండి, ఏడుస్తూ నిద్రవద్దు. నవ్వుతూ నిద్రలేసేటప్పుడు నేను చిన్న సీక్రెట్ చెప్తున్నాను. నేను ఎవ్రీడే మార్నింగ్ నిద్రలోగానే ఏమనుకుంటా తెలుసా, నేను ఇంకా బతికే ఉన్నా అనుకుంటా. ఎందుకు? దెర్ ఇస్ నో అదర్ చాయిస్ కాబట్టి. ఓకే, హ్యాపీగా నవ్వుతూ తెలియండి. బెడ్ పైన జంప్ చేయండి. పైన కప్పుకున్న బెడ్షీట్ దుప్పటో ఉంది, దాన్ని మడత పెట్టడము ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మీ అమ్మకు చేస్తున్న చిన్న సపోర్ట్
అది మడత పెట్టి కనపడకుండా దాచిపెట్టండి, లేదంటే అది పిలుస్తుంది రా 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 అంటుండే. కాబట్టి చాలా డేంజర్, కనపడకుండా దాచిపెట్టండి, హ్యాపీగా వెళ్ళి ఈ పని కంప్లీట్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పేది మీ అమ్మ నాయన చెప్పారు, మీ టీచర్లు చెప్పారు, అన్నీ చెప్తారు వినండి, కంప్లీట్ చేయండి. కొద్దిగా తీసుకోండి, ఇది కాదు వాటర్. నోరు కనుక్కోండి, కాస్త నోరు కనుక్కొని హ్యాపీగా కొద్దిగా బ్రష్ చేసుకోండి, నీట్ బ్రష్ చేసుకొని మీరు హ్యాపీగా మీ రూమ్కి వచ్చి దానిలా ఫుల్ బాటిల్ వాటర్, నాకు తెలిసి బాగా చూస్తున్నాను, వాటర్ తాగండి. 2-3 glasses హ్యావ్ నైస్ వాటర్. ఓకే, వాటర్ కనుక మీరు సిల్వర్ పాట్లో తాగితే బెస్ట్, లేదా కాపర్, లేదా ఇత్తడి, లేదా మట్టి, లేదా ఈ దరిద్రం ఉంది కదా ప్లాస్టిక్. ఓకే, ఏదో తాగండి, రోజు నీళ్ళు తాగండి. ఫుల్ నీళ్ళు తాగగానే 2 నిమిషాలు అవుతుంది, గొడగొడా బిడబిడా బడబడా బిడబిడా 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 బిడబిడా. కరీంనగర్ హైదరాబాద్ నాన్ స్టాప్, వాళ్ళ సిద్ధిపేటలో ఉండేది. అర్థమైంది కదా? అది ఎక్స్ప్లెయిన్ చేయమా వద్దా? వద్దు వద్దు. ఆ పని కంప్లీట్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్ లేట్, మా కాలేజీలో నీట్గా ఉంటుంది, మంచి హ్యాపీగా కంప్లీట్ చేసి బయటికి రాగానే అప్పుడు అంటే గాలి తేలినట్టుంటుంది. అప్పుడు ఆనందంగా బయటికి రండి. మీరందరూ అమ్మాయిలు ఎవ్రీడే 3 minutes స్కిప్పింగ్ చేయాలా? ఎవ్రీడే మార్నింగ్ 3 minutes నాన్ స్టాప్ స్కిప్పింగ్. మీరు స్కిప్పింగ్ చేయకండి, వీరుడు చేయండి, జాగింగ్ చేయండి. జాగింగ్ 3 minutes. అప్పుడు శ్వాస ఫాస్ట్గా ఉంటుంది. అప్పుడు కుర్చీలో కూర్చొని కొద్దిసేపు కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని, ముక్కు మూసుకోవద్దు. అప్పుడు గాలి ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, ఎలా వెళ్తుంది కాస్త అబ్జర్వ్ చేయండి. 3 నిమిషాల తర్వాత ఆ యొక్క కామ్నెస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే కామ్నెస్ వచ్చిందో కళ్ళు ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఏవైతే హార్డ్ బుక్స్ ఉన్నాయో, ఏ బుక్స్ మీకు రావట్లేదో, ఏ సబ్జెక్ట్ మీకు అర్థం కావట్లేదో, ఆ బుక్ని ఫస్ట్ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టండి. ఒక అగ్గిపుల్ల తీసుకోండి, ఒక అగ్గిపుల్ల గీకండి, ఒక అగ్గిపుల్ల గీకండి. అగ్గిపుల్ల గీకి ఆ బుక్ దగ్గరికి వెళ్ళి ఒక అగరబత్తిని ముట్టియండి. నాకు తెలిసి ఎప్పుడు నెగిటివ్ థాట్సే. ప్రతిరోజు మీరు చదువుకునే రూమ్లో ఒక అగరబత్తిని వెలిగించడం వల్ల మీ రూమ్ మొత్తం ఒక దేవాలయం అయిపోతుంది. బాగా అద్భుతమైన సువాసన, అద్భుతమైన విషయమో. ఆ టైంలో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. చదువుకోవడానికి అదే టైం. ఆ రకంగా చదువుకోండి. గంట సేపు ఎలా చదువుకోవాలి, చాలాసేపు సబ్జెక్ట్ కాబట్టి అవసరం లేదు, చదువుకోండి. గంట సేపు, గంట తర్వాత హ్యాపీగా బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ బ్రష్ చేయండి. అబ్బాయిలు షేవింగ్ చేసుకుంటారా ఎవ్రీడే, దరిద్రంగా బిచ్చపోళ్ళు మంచి. మీరు కాదు కరీంనగర్ వేరే కదా, ఊరు మంచి వాళ్ళు. ఎందుకంటే ఈ ఊరికి వెళ్ళిపోవాలి కదా. ఇది బాగా పోసలు వస్తాయి. ఒక్క నిమిషంలో చేసుకో, షేవింగ్ నీట్గా ఉంటుంది. అప్పుడు అందరు వాడతారు. ఏం డౌటా? ఓకే, నీట్గా ఉండాలి. హ్యాపీగా బాత్రూమ్కి వెళ్ళి హ్యాపీగా డ్రెస్ చేసుకొని హ్యాపీగా స్నానం చేయండి. ఇలా స్నానం చేయండి, ఇలా చేయొద్దు, ఇలా వీలు చేస్తారు. ఏదో బాయ్స్ ఇలా చేయాలి. తలపు నుంచి స్నానం చేయండి. మీరు కూడా తలపు నుంచి వారం 2 సార్లు చేయండి. ఓకే, స్నానం కాదు, తలపొచ్చు స్నానం. ఎవ్రీడే కంప్లీట్ చేయండి. బాబు మళ్ళీ చెప్తున్నాను కాబట్టి మర్చిపోకుండా బాత్రూమ్కి వెళ్ళి టవల్ కట్టుకొని బయటకు రండి. ఓకే, సారీ చెప్పలేరా అంటే కష్టమైతే. హ్యాపీగా బయటకు వచ్చి 1 సెకండ్ భగవంతుని నమస్కారం పెట్టండి. 1 సెకండ్ అన్న భగవంతుని నమస్కారం పెట్టండి. హ్యాపీగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి. మీ అమ్మ వేరు టిఫిన్ పెడుతుంది. టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. ఒక్క మెత్తుకు ఇంత చిన్న ఐటమ్ కూడా కింద పడకుండా మొత్తం తినండి. అంటే అది ఆకమని కాదు, అన్నం పరబ్రహ్మ. అందుకమే అన్నదానము, అన్ని దానాల కన్నా గొప్ప అన్నదానం చేసే అవకాశం కేవలం కొంతమందికే దొరుకుతుంది. అటువంటి అన్నదానం చేసే అవకాశం ఉన్న కొంతమందికి వచ్చినా రానంటే ఆ భగవంతుడు అన్నం పెట్టారు కాబట్టి అన్నం చాలా ముఖ్యం. అన్నాన్ని మనం వేస్ట్ చేయకూడదు. డోంట్ వేస్ట్ ఫుడ్. ఒక్క మెత్త కూడా కింద పడకూడదు. ఆ అన్నాన్ని హ్యాపీగా భోంచేయండి. మిరపకాయలు అండి పడేయండి. ఓకే, హ్యాపీగా భోంచేయండి. ఆ ప్లేట్ను కడిగేసేయండి. అమ్మకు చేస్తున్న చిన్న సపోర్ట్ వద్దురా అంటది, నేను చేస్తాను కలిసి వెళ్ళిపోండి. ఎక్కడ వెళ్తారు వెళ్ళండి. సాయంత్రం ఎన్ని గంటలకు వస్తారు? 5-6. రాగానే కాస్త కాలు చేతులు కడుపుకోవడం నేర్చుకోండి. వీలుంటే స్నానం చేస్తే మీకంటే బెస్ట్ లేదు. నేను చూశాను, ఆ మానేరి డామ్ ఫుల్ నీమున్నాయి. అల్ల బొగ్గుమని కాదు, స్నానం చేయండి. ఇంటికి వచ్చి హ్యాపీగా స్నానం చేయండి. స్నానం చేస్తూలే నా దృష్టిలో 2 సార్లు స్నానం చేస్తూలే మనుషులు. ఆరండి
ఓకేనా? 2 సార్లు స్నానం చేయాలి, మినిమం 2 times బాత్. ఓకే, నీళ్ళు లేకుంటే పక్కింటి వాళ్ళు ఎడితే సగం బకెట్ తీస్తారు, తెచ్చుకొని స్నానం చేయండి హ్యాపీగా ఆనందంగా. అప్పుడు మీ ఫ్రెండ్స్ కొంతమంది వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ అంటారా కొద్దిసేపు వాళ్ళతో 1 hour 1.5 hour తిరిగిరని వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, సరదాగా కొద్దిసేపు టీవీ చూసుకోండి, ఒక 10-15 నిమిషాలు టీవీ చూసుకోవచ్చు రోజు. యా ఇంపార్టెంట్. ఆ న్యూస్ చావే మాత్రం చూడకండి, వాడు చెప్పిందే చెప్తాడు, ఏ చావే పెట్టినా అదే. కాబట్టి మీకు ఇంపార్టెంట్ అయిన పట్టాపురం మీద చెప్పిన BBC కానీ CNN కానీ మనం యాక్సెంట్ నేర్చుకోవాల్సింది ఇంపార్టెంట్ ఛానల్స్ అని చూడండి, కొంచెం నేర్చుకోండి, చదువుకోండి, ఇంట్లో ఉండండి, అమ్మతో మాట్లాడండి, నాన్నతో స్పెండ్ చేయండి, అమ్మతో స్పెండ్ చేయండి, తమ్ముతో స్పెండ్ చేయండి. అమ్మాయిలు మీ ఇంట్లో అన్నయ్య ఉన్నారా? అన్నయ్య ఉన్న వాళ్ళు చదవకండి, రైట్. తమ్ముడిన వాళ్ళు చదవద్దండి, రోజు బడవబడండి. వాడు కనిపిస్తే వెనక్కి ఈక్కి కొట్టాడి, లేకుంటే వాడు ఏదో పెద్ద సీరియస్ అవుతుంటాడు, ఉరురులో చదువుతాడు, వాడు నెత్తి మీద నీళ్ళు పోసి ఉరుకుర్రి, వాడు కొడుతందుకు చూస్తాడు. నువ్వు నాయన ఇంటికి పో, అక్కడ రాడు. ఎందుకంటే నాన్న అంటే చాలా మంది ఇష్టం, టైగర్ అక్కడ రాడు. ఇక మీ ఇంట్లో చెల్లిందా? చెల్లి అక్క ఏమనయ్యేది గిదిరేది ఈరోజు. ఎందుకంటే అన్న చెల్లెళ్ళ బంధము భగవంతుడిచ్చిన అనుబంధము. ఎలాగూ ఆ చెల్లిని ఎలాగూ అక్కని ఇంట్లో నుంచి బయటికి పంపుతాము కనుక ఉన్నప్పుడు ఆడుకోండి, టైం స్పెండ్ చేయండి వాళ్ళతో పాటు. ఎందుకోసం అంటే నిన్న చెప్పాను, నాన్న ఎంత పెద్ద స్నేహితుడు, అన్నయ్య అంతే స్నేహితుడమ్మా. అన్నయ్యకంత మించిన స్నేహితులు లేరు, తమ్ముడికంత మించిన స్నేహితులు లేరు. మీ తమ్ముడు చూడ్డానికి ఇంతే సన్నగా పుల్లలాగా ఉన్నా నిన్ను ఎవరం రోడ్డు మీద అంటే వాడు ఎగిరి వద్దరని సార్లో నిన్ను ఒక మాట ఇంట్లో మాత్రం నేను ఊకి తిడతా ఉంటాడు. ఎందుకంటే వాడనుకుంటే ఇంకేవాడంటాడు. ఎస్ఆర్లో సరదా రోజు కొట్లాడుకోరు, అని వాళ్ళు గిరి రావాలి, ఇంతే రావాలి. ఆడుకోండి. ఎస్ఆర్లో మీరే ఇనిషియేట్ చేయాలి, ఎందుకంటే వాడు చాలా సీరియస్ పడు. హ్యాపీగా ఉండండి, నాన్నతో అమ్మతో ఆడుకోండి. సాయంత్రం భోజనం చేయండి, 8 o'clock భోజనం చేయండి. ఒక పశువుల్లాగా, పశువులు కూడా 8 o'clock భోజనం చేస్తాయి, రాక్షసులాగా 12 గంటలకు 1 గంటకు తినకండి. హ్యాపీగా కంప్లీట్ చేయండి. హ్యాపీగా భోజనం చేసిన తర్వాత గంట నాలుగు చదువుకోండి, బుక్ చదువుకోండి. ఇక పడుకునే ముందు నువ్వు మనిషి అయితే బ్రష్ చేసుకోండి, నైట్ బ్రష్ చేసుకొని హ్యాపీగా భగవంతుడికి నమస్కారం పెట్టి ఈ చెయ్యిని పొట్ట పైన వేసి హ్యాపీగా 10:30, 11 o'clock పడుకోండి. మార్నింగ్ 5 o'clock లేవండి. కంటే ఇవన్నీ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మీ నాయన కిందికి వెళ్ళి చూస్తాడు, ఏమైంది ఇంకి ఏదో 3 రోజులు ఏదో క్లాస్కి పోయాడు, ఏమో అయింది వీనికి దయమో పట్టిందని భూతం వచ్చింది తీసుకోవద్దు, జాగ్రత్త. ఎందుకంటే తమరు ఏ రకంగా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళకి తెలుసు కాబట్టి. ట్రస్ట్ మీ మై డియర్, దే విల్ అప్రిషియేట్ యూ అండ్ దే విల్ బీ స్టార్ట్ థింకింగ్ దే ప్రౌడ్ ఆఫ్ యూ. గర్వపడతారు మిమ్మల్ని చూసి. వేరే వాళ్ళకి చెప్తా ఉంటారు చిన్న హ్యాబిట్స్ అండి, చిన్న హ్యాబిట్స్. షెల్ వి స్టార్ట్? ఈరోజు స్టార్ట్ చేద్దామా? ఇలా హ్యాపీగా ఒక 1 day షెడ్యూల్ చేయండి. ఇవన్నీ చేస్తే ఇది టైం అండి, ఈ టైంలో మన లైఫ్ ఇలా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేస్తేనే తెలుసా ఇవన్నీ రావు. ఫస్ట్ దానికి నెక్స్ట్ 3 బోనస్. ఎవరికైతే ఓవర్ స్లీప్ ఉందో వానికి అనుకోకుండా వచ్చే బహుమానం సోమరి, బద్ధకము రాగానే వస్తుంది పోస్ట్ పోన్మెంట్. ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్ పోన్మెంట్. రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం, ఇది చూడడానికి నెగిటివ్. దీన్ని స్కీమ్ ఏమంటే 1+3 ఆఫర్ అంటారు. 1+3 ఆఫర్. ఈ 4th one గురించి నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హెజిటేషన్ అంటే మొహమాటం. నిన్న అదృష్టవంతులు కొంతమంది మాత్రమే ఉండే. ఎస్ ఆర్ నో? ఎంతమంది స్టేజ్ ఎక్కారో చూడబట్టండి. వెరీ గుడ్. ఎంతమంది మిస్ అయ్యారో చేయబట్టండి. చీ అని నేను అలా సారీ చెప్పండి, సారీ చెప్పండి. అలా సారీ చెప్పండి, రాళ్ళకు సారీ చెప్పండి. వచ్చిన వాళ్ళు గత చెప్పండి. అదొకటి మాత్రం నేర్చుకోండి ఈరోజు నుంచి. ఏ జనాలు అనండి సారీ చెప్పి వెళ్ళిపోండి.
బరువులు మాత్రం మోయొద్దు ఇక్కడ. ఎస్ఆర్నా? సో చాలా హ్యాపీగా తీసుకోండి. ఈ రోజు నుంచి హెసిటేషన్ వద్దు. అయితే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే ఓవర్ స్లీప్ పోయిందో మిగతా వెళ్ళిపోతే ఆటోమేటికలీ. కానీ దీని గురించి చెప్తూ ఒక ప్లేస్లో మిమ్మల్ని ఆపాను. సో ఇది అన్ని చోట్ల వాడితే, ఎక్కడ వాడినా వాడకున్నా ఒక 3 చోట్ల వాడకండి. అక్కడ వాడితే పని చేయదు. ఒకటి, మీ అమ్మ నాన్న మీద పని చేయదు. నథింగ్, ఇట్ డజంట్ వర్క్. రెండోది, మాలాంటి టీచర్ల మీద, గురువుల మీద, ట్రైనర్స్ మీద వాడకండి, పని చేయదు. ఫ్యూచర్ మీరు